హాయ్ నేను సతీష్. మరి ఈ వారం ఇంకొక రెండో ఎలిమినేషన్ పక్కాగా ఉంది. మరి ఎవరు ఎట్లా హౌస్ నుంచి వెళ్ళబోతున్నారో దానికి సంబంధించి ఓటింగ్ అనాలిసిస్‌లో. అట్లాగే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన ఆదిత్య ఓం మనకు సాటర్‌డే ఎపిసోడ్‌లో స్టేజ్ మీదకొస్తాడు. ఆయన ఇంకా హౌస్‌మేట్స్‌కి అందరికి అఫీషియల్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చి సెండ్ ఆఫ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు. అయితే రెండో ఎలిమినేషన్ కూడా పక్కాగా ఉంటుంది. ఎపిసోడ్ ముగిసే సమయానికి నాకున్న అప్డేట్స్ ప్రకారం అఫీషియల్ ఓటింగ్ కూడా ఇట్లాగే ఉండబోతుందని కూడా చెప్పేస్తా. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఎంత ఓటింగ్ ఉందనేది చెప్పుకుందాం. అట్లాగే అన్అఫీషియల్ అండ్ అఫీషియల్ ఫైనల్‌లో మన న్యూస్ బాయ్‌లు అన్నీ కలిపి చెప్పుకుందాం. పైగా ఈ ఎలిమినేషన్‌కి సంబంధించి కూడా హౌస్‌లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. అసలు ఆదిత్య ఓం వెళ్ళిపోయిన తర్వాత హౌస్ అంతా షేక్ అయిపోయింది. ఒక వైబ్రేషన్ వచ్చింది. అసలు ఆయన వెళ్ళిపోవడం ఏంటి? మణికంఠ ఉండడం ఏంటి? నయనిక డేంజర్‌లో ఏంటి? విష్ణుప్రియ డేంజర్‌లో ఏంటి? అసలు అర్థం కాని గందరగోళంలో ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ సైకలాజికల్‌గా నేను ఫుల్ డెప్త్ అనలైజ్ చేసిన వీడియో అది. నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తా. ఈ ఓటింగ్ వీడియో అయిపోయిన వెంటనే అది మిస్ కాకండి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 8 సీజన్ల నుంచి చూసిన ఆ డెప్త్ అనలైజ్ చేసి నేను చెప్పిన ఎక్స్‌పీరియన్స్ చెప్పింది. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆ వీడియో అది మిస్ కాకండి. చాలా కాన్వర్జేషన్ జరిగింది. అలాగే ఇందులో కొన్ని అప్డేట్స్ చెబుతాయి ఓటింగ్‌కి సంబంధించి. వాళ్ళ డిస్కషన్ అంతా ఓటింగ్ చుట్టూ, ఎలిమినేషన్ చుట్టూ, ఎవరు ఏ పొజిషన్ చుట్టూ జరిగింది గనుక. అయితే నబీల్ ఏంటి చాలా తెలివి గేమ్ ఆడుతున్నాడు. అందరూ ఒక లెక్క అయితే ఆయన ఒక లెక్క ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే హౌస్‌లో ఎవరు ఎక్కువ సార్లు నామినేట్ అయ్యారు, ఎవరు సేవ్ అవుతున్నారు, ఎట్లా జరుగుతుంది, ప్రతి క్షణం కూడా ఆడియన్స్ గమనిస్తారు అనే సెన్స్‌తో ఆడుతా ఉన్నాడు. నిన్నెటు ఆయన కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వచ్చింది. అక్కడ పృథ్వీకి ఆ దురదృష్టం కలిసి దురదృష్టం వల్ల ఆయన అవ్వలేదని చెప్పొచ్చు. ఇతనికి లక్ ఫేవర్ చేసింది. అలాగే ఎఫర్ట్స్ కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఇతను వర్కౌట్ అయ్యి గెలిచాడు. అయితే ఇంతవరకు ఎట్లా ఉండేది ఓటింగ్‌లో మనం చూసుకుంటే నబిల్, నిఖిల్ మధ్య కాస్త కన్‌ఫ్యూజ్ ఉండేది. ఎందుకంటే 1%, 1.5% ఇట్లా ఉండే. ఒకటి కూడా పైన ఒక ఆయన ఉంటే ఒకసారి మార్నింగ్ నబీల్ పై పొజిషన్‌లో ఉంటే ఈవినింగ్ కల్లా నిఖిల్ పోయే పొజిషన్‌లో ఆ పేర్లు కన్‌ఫ్యూజ్, ఓటింగ్ కన్‌ఫ్యూజ్ అన్నట్టే ఉండేది. నబీలు, నిఖిలు ఆ ఓటింగ్ కూడా అట్లాగే కొనసాగి అయితే ఫైనల్‌గా ఏమంటే ఈ అఫీషియల్ ఓటింగ్ కూడా నేను బిగ్ బాస్ అఫీషియల్‌గా చెప్పాడు కదా! అధికారికంగా ఆర్డర్ ప్రకారం ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా చెప్పారు. నాకు తెలిసినంత వరకు నిఖిల్‌కే టాప్ ప్లేస్‌లో 31%. ఎందుకంటే ఆయన కూడా ఆర్డర్ అట్టగే నిఖిల్, నబిల్, మణికంఠ తర్వాత వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పాడు. అట్లాగే నిఖిల్‌కి నాకు తెలిసినంత వరకు అధికారిక ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా 31% ఉంది. అట్లాగే నబిల్‌కి అయితే ఒక 30% వరకు ఉంది. అట్లాగే తర్వాత మూడో ప్లేస్‌లో మణికంఠకు ప్రకటించాడు. ఆయనకు ఒక 17 ఇట్లా ఓటింగ్ అయితే జరుగుతా ఉంది. నాలుగో ప్లేస్‌లో విష్ణుప్రియ కూడా 15, 16 ఆ రేంజ్‌లో 16, 17 ఆ రేంజ్‌లో జరుగుతుంది. ఆఖరి ప్లేస్‌లో 9కి ఒక 4% ఎట్లా అయితే జరుగుతుంది. అయితే రెండో ఎలిమినేషన్ పక్కాగా 9కే ఉంటుంది. ఎలిమినేట్ అయితే అవుతుంది. కానీ ఆ అమ్మాయి ఏమనుకున్నది హౌస్‌లో నేనైతే ఉంటా. మరి ఎవరు వెళ్తారంటే మణికంఠ వెళ్తారని ఆమె బాగా ఆశపడుతుంది. ఖచ్చితంగా ఆయనే వెళ్ళిపోతున్నాడు గనక ఈ 9కే కాదు హౌస్‌లో చాలా మంది కూడా ఓటింగ్ గురించే చాలా డిఫరెంట్ డిస్కషన్ జరుగుతుంది. బయట జరుగుతున్న దానికి లోపల అవుతున్న దానికి వాళ్ళ అంచనాలకి కంప్లీట్‌గా తారుమారేసరికి బుర్రలు పీక్కుంటున్నారు, జుట్టు పీక్కుంటున్నారు. ఆహ్, అసలేం జరుగుతుందిరా నాయన అన్నట్టుగా. దాని గురించే నేను చెప్పినట్టుగా నెక్స్ట్ వీడియోలో చూడండి అది. అయితే ఇక్కడ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రేరణ కూడా దీని గురించే మాట్లాడుతుంది. విష్ణు, నయనిక ఆహ్, ఏంటి ప్యాక్ చేసుకున్నారు కదా బ్యాగ్స్ ఇవన్నీ తిరిగి మళ్ళీ ఫ్రైడే ప్యాక్ చేసుకోవాలని ఆశ్చర్యపోతుందనమాట ఈ ప్రేరణ. విష్ణుప్రియ, నయనిక మళ్ళీ ఇవన్నీ రిమూవ్ చేస్తారు కదా ప్యాకింగ్‌లన్నీ ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ చేసుకోవాలా ఫ్రైడే అని ఆశ్చర్యపోతా ఉంటది. షాక్ అయితా ఉంటది. అంటే మళ్ళీ వెళ్తారా ఏంటి అని. అలాగే పృథ్వీ కూడా నేను ప్రేరణ అవుతుందేమో అనుకున్న. ఆయన కూడా ప్రేరణ వెళ్తుందేమో. ప్రేరణ ఎట్లా అయితది? ప్రేరణ ఓటింగ్‌లోనే లేదు గదా! అలాగే ఇంకోటేంటి యష్మి, పృథ్వీ డిస్కషన్ కూడా ఇదే. ఏమని థాంక్ గాడ్ ఓటింగ్ ప్రకారమే వెళ్లారు. అలా కాకుండా ఒకవేళ మన ఓట్లతో అయితే అంటే ఒకవేళ మన ఓట్లతో వెళ్ళాల్సొస్తే నేను ఆదిత్య బ్రో నైనికలోనే ఒకరైతే అనుకున్నా. బట్ ఆదిత్య అయితే లాస్ట్ వీక్ గట్టిగా ఆడారు కదా! అందుకే నైనిక పోతుందనుకున్నా. ఈయనైతే చెప్తాడు పృథ్వీ ఇక్కడ. నైనిక కూడా బాగా ఆడింది, ఉంటుంది అనుకున్నా కొంత బెటర్‌గా. అలాగే ఆదిత్య బ్రో కూడా అనుకున్నా. వాళ్ళిద్దరిలోనే ఒకరనుకున్నా. బట్ ఆదిత్య కొద్దిగా ఆడారు కాబట్టి ఆయన ఉన్నారు. నయనిక అయితే వెళ్ళిపోతుందని లెక్క. నన్ను ఎటు బిగ్ బాస్ అడిగేటప్పుడు కూడా 7 స్టెప్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కరు ముందుకు తీసుకెళ్ళి చెప్పినట్టుగా ఆయన అట్లా అనుకున్నాడంట గేమ్ పరంగా చూసుకొని. అలాగే యష్మి కూడా ఏమంటదంటే ఈ వీకెండ్ మరొకరు పోతారనుకుంటా. బట్ విష్ణు, నయనికలతో పోల్చుకుంటే వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళొచ్చు. లేదంటే ఇలాగే ఉంటుందని కూడా చెప్పలేం. ఓటింగ్ ఇంకా ఉంటుందని చెప్పారు కాబట్టి ఇప్పటివరకు ఒక లెక్క. మళ్ళీ లాస్ట్ డే కూడా మారొచ్చు. కాబట్టి విష్ణు, నయనిక ఎవరో ఒకరు వెళ్తారని అనుకుంటున్నా. కానీ నాకు డౌట్ ఏంటంటే ప్రేరణ ఫైనల్‌గా అనుకుంటుంది ఏంటంటే మణికంఠ. యష్మి అనుకుంటుంది ఏంటంటే మణికంఠ. చేత అనుకుంటుంది ఏంటంటే మణికంఠ. నయనిక అనుకుంటుంది ఏంటంటే మణికంఠ. హౌస్‌లో ఆల్మోస్ట్ అందరూ మణికంఠ వెళ్తారని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఎంత ఫిక్స్ అయిపోయారంటే ఉన్న ఆరుగురిలో టాప్ 3లో అతడు ఉన్నాడన్నా సరే ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళే సేవ్ అయితారు. నయనిక, విష్ణుప్రియ, మణికంఠ వెళ్తారని అంత బలంగా నమ్ముతూ ఉన్నారు. అలాగే పృథ్వీ కూడా మణి వెళ్ళడేమో
ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు, ఇప్పుడు అతనికి లైట్ వెలిగింది, మనీ వెళ్ళడేమో బిగ్ బాస్ చెప్పాడు కదా, సో ఉంటాడేమో బాగుందని షూటింగ్లు అని చెబితే యష్మి కూడా అంటది, ఈ బిగ్ బాస్ హౌస్లో స్వీట్ పర్సన్ ఎవరంటే ఆదిత్య అన్న, ఆయనకు టోన్ ఉంటే ఆయన కొద్దిగా గట్టిగా కాంపిటేటర్ అయ్యేవాడు, బట్ ఎక్కడ కూడా హార్డ్ వర్కర్ అన్నీ బాగానే ఉండేది, కానీ టాస్క్ వస్తే ఎంతవరకు ఆడతాడో అంతవరకు ఇచ్చేవాడు, కానీ ఓపెన్ అవ్వకపోవడం వల్ల, ఒపీనియన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయడం అనిపిస్తుంది. అసలు అతనికంటే వెళ్ళిపోవలసిన వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ అడి తిరిగి ఆ మణికంఠ దగ్గరికి వచ్చి ఏంటి స్పేస్ అని ఏం చెప్తాడు, ఏం ఆడతాడు, అసలు ఏం ఆడతాడు అని ఉండిపోతుండడు. ఆయనలాగే సింపతి గేమ్ ఆడితే ఖచ్చితంగా మణికంఠన్న కూడా టాప్ 3లో ఉండేవాడు కదా అని లెక్క. అలాగే మా ఆదిత్య ఏంటంటే నైట్ టైం ఆయన చూస్తే పాపం అనిపించదు, అంటే ఎప్పుడు లైట్ ఆపుతారా పడుకుందాం అని లెక్క చూసేవాడు పాపం, ఏజ్ పరంగా కావచ్చు ఏదో కావచ్చు అని లెక్క. అలాగే పృథ్వీ కూడా అంటే బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉంటున్న ప్రాబ్లం, ఇక్కడ గొడవలు పడుతూ ఉండాలి, ఆయన ఇంతవరకు ఒక్కరితో కూడా గొడవ పడలే, ఇలా ఉంటే ప్రాబ్లం, ఇక్కడ మంచిగా ఉంటే ప్రాబ్లం లేక, అది కరెక్ట్, మంచిగా ఉంటే కనెక్టర్ అయితే సింపతి చేయగలరు, అది ఫైటర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. అలాగే ప్రేరణ వీళ్ళ డిస్కషన్ అంటే ప్రేరణ, విష్ణు, సీత, నిఖిల్ డిస్కషన్ కూడా విష్ణుప్రియ అంటది, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అని క్లియర్గా చెప్పారు కదా, అంటే అవునవును ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే మనవి కూడా కావచ్చు, ఆడియన్స్ ఓటింగ్తో పాటు మనవి కూడా కావచ్చు అని ప్రేరణ అంటది, ఆడియన్స్ ఓటింగ్తో పాటు మనవి కూడా కావచ్చు ఎలిమినేషన్కి రీజన్ అని. అది సీత మళ్ళీ ఏమంటదంటే, లేదు ఆదిత్య అన్న సీక్రెట్ రూమ్లో పెట్టలేదు కదా అంటే, నిఖిల్ ఏమో చెప్పలేం, ఉండొచ్చు సీక్రెట్ రూమ్ కూడా ఉండొచ్చు, మళ్ళీ వైల్డ్ కార్డులతో పాటు ఆయన కూడా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ వైల్డ్ కార్డులో ఆల్రెడీ 8 మంది ఉంటే, వీళ్ళు ఆల్రెడీ 9 మంది ఉంటే, ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు రీఎంట్రీలు, ఈ సీక్రెట్ రూములు ఇప్పటికైతే అవసరం లేదు, వచ్చేవారం పెట్టుకోవచ్చు, కిక్ రావచ్చు, కానీ వేరే ఎవరినైనా పెట్టి ఆదిత్య ఓం అయితే కాదు, ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చి, బట్ వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ రకరకాలుగా అనుకుంటారు కదా, గత సీజన్లో అనుభవాలు కూడా ఇలాగే పంపించారు కాబట్టి లెక్క. అలాగే నిఖిల్ కూడా ఏంటంటే, ఈ వీకెండ్ లోపు ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్ళే సేవ్, లోయెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారంటే, అంటే ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది కదా లెక్క. సీత మళ్ళీ 5గురిలోనే వీకెండ్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఆ 5గురిలో కూడా నైనిక ఉంటుందా, సేవ్ అయిద్దా, విష్ణుప్రియ ఉంటుందా లేదా, మణికంఠ వెళ్తాడా లేదా అనే డైలమాలో పడింది సీత కూడా. అయితే మళ్ళీ ప్రేరణ అంటది, ఇక్కడ ఉన్న 5గురిలోనే ఆ మణికంఠని తీసుకెళ్ళిపోండి అంటే, సీత పంచి వేసింది, నీకు అర్థం కావట్లా ప్రేరణ, ఆ మణికంఠ వాళ్ళ ఫ్యాన్స్ నీకు యాంటీ అయిపోతారు, జాగ్రత్త, నామినేషన్లకు వస్తే నీకు యాంటీ ఓట్లు గుద్దు పడేస్తారు. సీత గత సీజన్లో అనుభవాలన్నీ చూసిన అనుభవంతో లెక్కలు వేసుకుంటుంది, అంచనాలు వేసుకుంటుంది, కానీ ఆవిడకి అర్థం కావట్లే ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఆవిడ మైండ్ పాడైపోతుంది, ఏం చెప్పేస్తుండో, ఏం పోర్ట్రేట్ చేసేస్తుండో, మనమేంటి బ్యాడ్ చేసేస్తుండో, అతను ఎలా సేవ్ అయిపోతున్నాడు అని లెక్క. దెబ్బతో వెంటనే ఏంటి ప్రేరణ, అవునా అలా ఇద్దా ఒక బిగ్ బాస్ కట్ చేసిన బిగ్ బాస్, ఈ టాపిక్ అంతా ఈ టాక్స్ అని కూడా కట్ చేసిన బిగ్ బాస్ అంటే, ఇక్కడ విష్ణుప్రియ నవ్వు చూస్తే బాబోయ్ భరించలేమరా బాబోయ్ అనిపించింది, అలా వికటాటహాసం చేసింది అనమాట. అలాగే సీత అంటది, నువ్వు వెళ్ళిపోయి ఉంటే నేను నామినేట్ చేసినది నేను గిల్ట్తో చచ్చిపోయేదాన్ని అని చెప్పి, తర్వాత ఆ బ్రాస్లెట్ కూడా ఉంచుకుందంట విష్ణుప్రియది, ఇంకా సర్లే అని చెప్పేసి, సరే నేను ఇంకెప్పుడు నీకు నామినేట్ చేయనులే, గిల్ట్ అయితే తీసుకోవడం నా వల్ల కాదు అంటే, విష్ణుప్రియ ఇది గేమ్ రా, బయటకు పోయిన తర్వాత ఏమైంది, నీకోసం పొయ్యి పెట్టి వెయిట్ చేస్తా, రా ఇది ఫ్రాన్స్ ఫ్రై చేద్దు కానీ, రా వంటలు చేద్దు కానీ అని పిలుస్తుంది అనిసట. అంటే వీళ్ళ డిస్కషన్ అంతా అంతిమంగా అటు తిరిగి మణికంఠ ఎలా సేవ్ అయిపోతున్నాడు, మణికంఠకి ఎవరు ఓట్లు వేస్తున్నారు, మణికంఠ ఎందుకు ఉండిపోతున్నాడు, మణికంఠకి ఓట్లు వేసే లెక్క చేస్తున్నది వీళ్ళే, ఎందుకు అనేది ఇప్పుడు 2 సార్లు చెప్పుకుంటా, 3ఓసారి చెబుతున్నాను కూడా అనుకోకండి, ఖచ్చితంగా దీని తర్వాత వచ్చే వీడియో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అది చాలా పెద్ద డిస్కషన్ జరిగింది ఓటింగ్లో, మళ్ళీ అదంతా మిక్స్ చేయడం ఎందుకని నేను చెప్పట్లా, బట్ ఇక్కడ ఈ ఓటింగ్ ఎలిమినేషను ఎవరికి ఏ పొజిషన్ అనేది డిస్కషన్ జరిగింది కనుక ఈ టాపిక్ చెప్పా, ఖచ్చితంగా అది చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు వీళ్ళు చేస్తున్న పొరపాటుకే అతడి మీద ఎట్లా, అతడికి ఎట్లా అని జుట్టు పీక్కుంటున్నారు అనమాట. మరి గేమ్ ఎలా చేంజ్ చేస్తారు, ఒక నబిలికి మాత్రం అర్థమైంది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు పృథ్వీ కూడా కొద్దిగా లైట్ వెలిగినట్టు ఉంది, నిఖిల్కి వెలిగినట్టుగా బయటపడకుండా నర్మగర్భంగా ముందుకు వెళ్తున్నాడు. మరి సీత ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది మణికంఠ విషయంలో, చాలా డెప్త్ అనలైజ్ చేసింది, నెక్స్ట్ అప్లోడ్ చేస్తా వీడియో, బస్సు 9కి ఎట్లా వేస్తా చూడండి, ఇది అయిపోయిన వెంటనే అది వచ్చేసి. అయితే ఓవరాల్గా ఇప్పుడు మన అన్అఫీషియల్లో కూడా చూసుకుని, నిఖిల్ అయితే 30% ఉన్నాడు ఫస్ట్ పొజిషన్, అలాగే నబిలేమో 29% ఉన్నాడు, మణికంఠ ఒక 18, 17, 18 అట్లా ఉంది, విష్ణుప్రియ ఒక 14-15% ఉంటే నైనిక లీస్ట్లో ఉంది. అలాగే మన న్యూస్ బౌల్లో కూడా 51,000కు పైగా ఓటు వేస్తే అప్ టు 52K 51K ఆ రేంజ్లో, ఇక్కడ కూడా నిఖిల్ 30% ఫస్ట్, నబిలేమో 29, మణికంఠ ఏమో 19, విష్ణుప్రియ ఏమో 15, లాస్ట్లో ఈ పిల్ల ఏం పేరామా నైనిక ఆదిత్య గనిలకు ఒక 6% వేసి. ఇవి ఈ ఓటింగ్ అనాలిసిస్. ఖచ్చితంగా సెకండ్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ ఈ అమ్మాయి నైనిక ఉండబోతుంది. అట్లాగే ఈరోజు హౌస్లో జరగబోయే సూపర్ డూపర్ అప్డేట్స్ అన్నీ కలిపి రోజు పెట్టినట్టుగా అప్డేట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఈరోజు జరగబోతున్న టాస్కులు, ఎమోషన్స్, పీక్స్, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే రాబోతుంది. ప్రతి సీజన్లో ఇది ఒకటి హార్ట్ టచింగ్. అలాంటి అప్డేట్స్ అన్ని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను జర్నలిస్ట్ సర్వీస్లో, అది కూడా మిస్ కాకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైక్ చేయడం కూడా మర్చిపోకండి.